హై బీపీ అంటే మన వయసు కన్నా ఎక్కువ బీపీ ఉండడము హై బీపీ కింద కౌంట్ చేస్తారు. ఇది ఒక్కో ఏజ్‌కి ఒక్కొక్క రకమైన రీడింగ్ వస్తుంది. అందరికీ ఒకే రీడింగు నార్మల్ కాదు. వయసు పెరిగే కొద్దీ నార్మల్ రేంజ్ అనేది గ్రాడ్యువల్‌గా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు బీపీ అనేది 40, 50 ఏజ్ దాటిన తర్వాతే కనపడేది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో 20, 25 దాటిన పిల్లలకు కూడాను బిఫోర్ మ్యారేజ్ కూడా బీపీ కేసెస్ కనపడుతున్నాయి. ఎప్పుడైతే బీపీ హై ఉంది, మెడిసిన్ స్టార్ట్ చేయాలని డాక్టర్ చెప్పగానే చాలామంది ఐడియా ఏంటి, ఒక్కసారి బీపీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అవాయిడ్ చేస్తారు. దీనికన్నా కూడా మెడిసిన్స్ లేకుండా మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుందామనే కమిట్మెంట్‌తో వెళ్ళిపోతారు. అయితే బీపీ అనేది బాడీ మొత్తానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్. దీన్ని అలానే వదిలేస్తే మెల్లిగా గ్రాడ్యువల్‌గా ఏ సింప్టమ్స్ కనపడవు. బ్రెయిన్‌కి సంబంధించి, కంటికి సంబంధించి, హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివరు, వాస్కులర్ సిస్టమ్ టోటల్ బాడీలో చేంజెస్ అనేది డెవలప్ అవుతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కాంప్లికేషన్స్‌తో హై బీపీతో డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి అప్పుడు హై డోసేజ్ బీపీ మెడికేషన్స్ వచ్చిన కాంప్లికేషన్స్ తగ్గించడానికి కోసము ప్లస్ హెవీగా లైఫ్ స్టైల్ రిస్ట్రిక్షన్. ఇంత చేసినా వచ్చే రిజల్ట్ మాత్రం యావరేజ్‌గానే ఉంటుంది. సో, ఎప్పుడైనా మీ డాక్టర్ కనుక బీపీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తే మాత్రం స్ట్రెయిట్ అవే స్టార్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్‌లో రావాల్సిన బీపీ సంబంధించిన కాంప్లికేషన్స్ చాలా స్లోగా కొన్ని సందర్భాల్లో పూర్తిగా అవాయిడ్ చేసుకునే అడ్వాంటేజ్ మనకుంటుంది.